హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా లంచ్‌లోకి బీరకాయ పచ్చడి చేశాను. బీరకాయలు ఎవరైనా తినని పిల్లలు ఉంటే ఇలా పచ్చడి చేసి పెడితే తింటారు. దోసకాయలు గానీ, బీరకాయలు గానీ, వంకాయలు గానీ ఏయైనా సరే కూరగాయలు తినని వాళ్ళకి ఇట్లా పచ్చడి చేసి పెడితే వాళ్ళకి తెలీదనమాట, తినేస్తారు. మార్కెట్‌కెళ్ళినప్పుడు పొడవాటి బీరకాయలు చాలా ఉన్నాయి. కానీ ఇవి ఒక బండి మీద అచ్చంగా ఒక రాసి పూసి అమ్ముతున్నారనమాట. ఇవి నాటు బీరకాయలు కదా! చాలా టేస్ట్ ఉంటాయని చెప్పి తీసుకొచ్చాను. వాస్తవంగా బీరకాయ పచ్చడికి ఈ పీల్ తీయరు. కానీ మా ఇంట్లో వాళ్ళు తినరని చెప్పేసి పీల్ తీస్తున్నాను. పీల్ తీయకుండా నువ్వులు, మినపప్పు వేసి నూరితే రోట్లో చాలా బాగుంటుంది పచ్చడి. మా ఇంట్లో తినరని చెప్పేసి పీల్ తీసాను. కొంచెం పైపైన తీసాను. అయితే చాలామంది పచ్చడి చేసేటప్పుడు బీరకాయ ముక్కలు గానీ, టమాటా ముక్కలు గానీ నూనెలో బాగా ఫ్రై అయ్యి అందులో వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉంచుతారు. అలా అయితే పచ్చడి టేస్ట్ ఉండదు. ఒకవేళ టేస్ట్ ఉన్నా ఉట్టి పిప్పి తిన్నట్లే మనం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు పచ్చడి. ఎవరిష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ వాళ్ళది. నేనైతే ఇలాగే టమాటాలు, బీరకాయ ముక్కలు వాటర్లో ఉడికిపోయి శుభ్రంగా మంచిగా మగ్గిపోయేంత వరకు ఉంచి పచ్చడి చేస్తాను. వాటినైతే ఆయిల్‌లో అస్సలు ఫ్రై చేయను. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అయితే ఉంచను. ఈ బీరకాయలు పీల్ తీయకుండా గనక మనం కూర గానీ, పచ్చడి గానీ చేసుకుంటే హెయిర్‌కి చాలా మంచిది. ఫ్రీ మోషన్ అవుతుంది. ఇలా ఉడికించి చేసుకోవటం వల్ల ఈ పచ్చడి చపాతీల్లోకైనా, దోసల్లోకైనా లేదు రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఈజీగా కలిసిపోతుంది. ఇది చిన్న రోలు కాబట్టి నేను ఉప్పు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కరివేపాకు మొత్తం ఒకసారి వేసి దంచేస్తున్నాను. ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఇవి కూడా వేసి దంచుకోవాలి. నేను ఏ పచ్చడి చేసినా సరే ఇలాగే మొత్తం వాటర్ ఇనికిపోకుండా ఉడకబెట్టి మరీ చేస్తాను. అందులో వాటర్ మొత్తం ఇనికిపోతే మన బాడీలోకి ఏమి ఎళ్ళదనమాట, ఉట్టి పిప్పి తప్ప. ఇది కొంచెం మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి, ఉప్పు వేసి ఇంకొంచెం మెత్తగా రుబ్బుకొని తీసేసుకోవటం. కర్రీ చేసే టైం లేక ఈరోజు పచ్చడి చేస్తున్నాను. ఉదయం మా బాబుకు చేసిన అరటికాయ ఫ్రై ఉంది. అందులోకి కాంబినేషన్ ఈ పచ్చడి చేస్తున్నాను. ఇదే ఈరోజు మా లంచ్‌లోకి కర్రీస్. ఇవన్నీ వేసుకొని మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి దంచుకోవటమే. ఇక అంతే అయిపోయింది బీరకాయ పచ్చడి. సింపుల్ అండ్ టేస్టీ. ఇంతకీ మీరైతే వంటలు ఏమేం చేశారు? మీ లంచ్ అయిపోయిందా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. పచ్చడి నూరటం అయిపోయింది. ఇంకా తీసి బౌల్‌లోకి సర్వ్ చేసుకోవటమే. ఉంటానండి. బాయ్.